హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని అన్యాయంగా పోలీసు వాళ్ళు పిలిస్తే మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. హుజరాబాద్ నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు తరలిస్తాం, ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చాయి చూస్తామని చెప్పి నేను పోలీస్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా కావాల్సింది, ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, కావాల్సింది తెలంగాణలో మార్పు కదా, దళిత కుటుంబాలలో వెలుగు నింపాల్సింది కదా. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షల రూపాయలతోని, ఇలా దళిత కుటుంబాల జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తే మీరు ఏం చేస్తుర్రు? ఇచ్చిన 2 లక్షల మందికి కూడా అకౌంట్లు ఫ్రీజ్ చేయమని చెప్పడం మీకు న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. నేను యావత్ తెలంగాణలో ఉన్న దళిత వర్గాలను అడుగుతా ఉన్నాను, దళిత సంఘాలను అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు సప్పుడు యొక్క ఊకుంటా ఉన్నారు? హుజరాబాద్లో ఇవాళ దళిత కుటుంబాల మీద, మీ అన్న దమ్ముల మీద, అక్క చెల్లెల మీద కేసులు పెడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఎందుకు స్పందిస్తలేవని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా 33 జిల్లాలలో ప్రతి దళిత సంఘం ఖచ్చితంగా స్పందించాలి దీని మీద. ఇలా కేసీఆర్ గారు ఇస్తా అన్న 10 లక్షల దళిత బంధు 10 లక్షల రూపాయలది, కాంగ్రెస్ పార్టీ 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అన్నారు, ఎందుకు ఇయ్యరు అనేది ఇలా 33 జిల్లాలలో ఖచ్చితంగా స్పందించాలి, ప్రతి దళిత సంఘం స్పందించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా హుజరాబాద్లో కేసులు కావచ్చు, రేపు మీ అందరి మీద కూడా అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేను దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ప్రతి దళిత సంఘానికి, ప్రతి దళితునికి దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇస్తాన 10 లక్షల రూపాయలు ఎందుకు ఫ్రీజ్ చేసిండ్రు? మీకు ఆర్డర్ కాపీ మళ్ళొక్కసారి చూపిస్తా, మీకు కావాలంటే ఆ ఆర్డర్ కాపీ ఒక్కసారి జీతం ఆర్డర్ కాపీని మళ్ళొక్కసారి మీకు చూపిస్తా. ఇలా కేసీఆర్ గారు మళ్ళొక్కసారి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో, కొత్త 33 జిల్లాలలో ప్రతి దళితుని ఆలోచించమని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు 10 లక్షల రూపాయల దళిత బంధు మీకు ఇస్తే ఆ అకౌంట్లు ఫ్రీజ్ చేయమని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఫ్రీజ్ చేయమని చెప్పి ఇలా ఎస్సీ కార్పొరేషన్ ఎండి కరుణాకర్ గారితో 33 జిల్లాలకు ఆర్డర్ ఇప్పించిండ్రు. దీన్ని మీరు ప్రశ్నించాలా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న 10 లక్షలు కాకుండా 12 లక్షలు కూడా ఎందుకు ఇస్తలేవు దళిత బంధు అనేది ప్రశ్నించాల్సిన సమయం తోడైంది. ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని ఇలా ప్రతి దళితుని నేను అడుగుతా ఉన్నాను.